హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రయోథెరపీ రీసెంట్ గా చాలా సెలబ్రిటీస్ దీన్ని యూజ్ చేస్తున్నారు. లైక్ సమంత వాళ్ళంతా యూజ్ చేస్తున్నారు. అసలు క్రయోథెరపీ అంటే ఏంటి, క్రయోథెరపీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ క్రయోథెరపీ తీసుకోవడం వల్ల వచ్చే రిస్క్ ఏంటి, అండ్ క్రయోథెరపీ ఎవరెవరు యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్రయోథెరపీ అనేది ఒక ట్రీట్మెంట్. ఇది మన బాడీని కొన్ని సెవెరల్ మినిట్స్ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తారు. దాన్ని క్రయోథెరపీ అంటారు. అది ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి, లోకల్ క్రయోథెరపీ అండ్ హోల్ బాడీ క్రయోథెరపీ. లోకల్ క్రయోథెరపీ అంటే స్పెసిఫిక్ టార్గెటెడ్ ఏరియాస్ ని మాత్రమే కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తారు. అదే హోల్ బాడీ క్రయోథెరపీ అంటే మన హోల్ బాడీ ఒక ఐస్ ఛాంబర్ లోకి ఎక్స్పోజ్ చేస్తారు. దాన్ని హోల్ బాడీ క్రయోథెరపీ అంటారు. క్రయోథెరపీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ పెయిన్స్ తగ్గిస్తుంది అండ్ మజిల్ హీలింగ్ కూడా చేస్తుంది. మన బాడీ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు పెయిన్ కి రిలేటెడ్ అయిన స్వెల్లింగ్ లాంటివి తగ్గిస్తుంది. సో ఎవరికైనా ఎక్కువగా ఒళ్ళు నొప్పులు కానీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు క్రయోథెరపీ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. మన బాడీ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ కి రీజన్ అయిన సైటోకైనిన్ కెమికల్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. సో అలా మన ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఇంజురీస్ ఎక్కువగా అయిన వాళ్ళకి క్రయోథెరపీ బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్, స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి రికవరీ అండ్ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి క్రయోథెరపీ బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్త్, మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. మన బాడీ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బ్రౌన్ ఫ్యాట్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో మన క్యాలరీ బర్నింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. ఎవరికైతే మెటబాలిజం బూస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి క్రయోథెరపీ బాగా హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్, మన మెంటల్ హెల్త్ కూడా యూస్ అవుతుంది. మన బాడీ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత మన బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మన మూడ్ యాక్టివిటీని చేంజ్ చేస్తాయి. ఎవరికైతే ఎక్కువగా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది క్రయోథెరపీ. క్రయోథెరపీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే రిస్క్ ఏంటంటే ఫస్ట్ మన స్కిన్ బర్న్ అవుతుంది. కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే ఫ్యూ మినిట్స్ ఎక్స్పోజ్ అయితే ఏం కాదు, అలాగే ఎక్స్ట్రీమ్ గా ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ బర్న్ అవుతుంది. సెకండ్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు క్రయోథెరపీ యూజ్ చేయకూడదు. అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అసలు క్రయోథెరపీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ రేట్ కానీ సడన్ గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు క్రయోథెరపీ యూజ్ చేయకూడదు. థర్డ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అసలు క్రయోథెరపీ యూజ్ చేయకూడదు. మన బాడీ కూల్ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూల్ ఎయిర్ పీల్చడం వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు క్రయోథెరపీ యూజ్ చేయకూడదు. ఫోర్త్, మనం ఎక్కువగా కూల్ టెంపరేచర్ కి ఎక్స్ట్రీమ్ గా ఎక్స్పోజ్ అయితే నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫిఫ్త్, కొన్ని అడ్వర్స్ రియాక్షన్స్ కూడా వస్తాయి. లైక్ స్కిన్ ఇరిటేషన్, డిచ్చినెస్, హెడేక్ లాంటివి కూడా వస్తాయి. క్రయోథెరపీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ కొన్ని మినిట్స్ మాత్రమే తీసుకోండి. ఇంకా క్రయోథెరపీ అసలు ఎవరు యూజ్ చేయకూడదు అంటే హైపర్ టెన్షన్ అండ్ ఆస్తమా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అసలు యూజ్ చేయకూడదు. క్రయోథెరపీ చూస్ చేసుకునేటప్పుడు కూడా వెల్ ట్రైన్డ్ వాళ్ళని మాత్రమే చూస్ చేసుకోవాలి. క్రయోథెరపీకి ముందు తర్వాత మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్రయోథెరపీ మెయిన్ గా స్పోర్ట్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. ఇంకా క్రయోథెరపీ రెగ్యులర్ గా యూజ్ చేయాలి అనుకుంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి క్రయోథెరపీ తీసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.